మిల్ మేకర్ బిర్యానీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక 4 to 5 minutes నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ ఏమీ లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్మెల్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఒకవేళ మిల్ మేకర్ స్మెల్ రాకుండా ఉండడానికి స్టవ్ మీద కొద్దిగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, చిల్లీ పౌడర్ వేసి కాసేపు ఫ్రై చేసుకున్నామంటే మనకు మిల్ మేకర్ అనేది కొద్దిగా స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా అని కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. లేదు నార్మల్గానే చేసుకున్నా సరే పర్లేదు, ఎలా అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో తగినంత హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా వేసి ఇందులోనే 2 లేదా 3 చిన్న మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పచ్చివాసన పోయిందంటేనే మనకు ఏదైనా సరే కర్రీ కానివ్వండి, రైస్ కానివ్వండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజు లేదా 2 లేదా 3 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, చిల్లీ పౌడరు, కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర పొడి వేసారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతూ ఉందంటే మనకు స్మెల్ అనేది పచ్చివాసన పోయిందని అర్థం అన్నమాట. ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ను కూడా వేసి బాగా కలబెట్టి మూత పెట్టి ఒక 4 to 5 minutes అలా ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇందులో మనం బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకున్నామంటే సరిపోతుందండి. మరి ఎక్కువేం అవసరం లేదు. ఇన్ కేస్ మనకు రైస్ మరీ పాతవి అనిపిస్తే 2 వేసుకోండి, లేదంటే 1.5 అయితే సరిపోతుంది. ఎసురు బాగా కాగిన తర్వాత ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు అయితే అలానే వండించండి. మధ్యలో 1 లేదా 2 సార్లు అలా కలబెట్టండి. మరి ఎక్కువ సార్లు కలబెట్టాము అని అంటే మనకు రైస్ అనేది విరిగిపోతుంది. రైసు 50% ఉడికిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 7 to 8 minutes అలానే పెట్టేసామంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం కూడా అవసరం లేదు. జస్ట్ మనకు రైతా ఉన్నా సరే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే అయినా సరే తినేసినా కూడా అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాట్లయితే మన ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని కూడా, మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.